దేవునామానికి స్తోత్రం. ప్రభు పేరిట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి కాల సమయంలో ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది అనేటువంటి విషయాలను బట్టి నేర్చుకుని ఉన్నాం. ఈ దినమున విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునడి. మన కుటుంబాలు దేవుని యొక్క నామమును బట్టి విస్తరించాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. నీ కుటుంబం విస్తరించిందా? నీ కుటుంబం ఉన్న ఊర్లను ఉందా? నీ బిడ్డలు వివిధ దేశాలలో స్థిరపడ్డారా? వారు విస్తరించేటువంటి స్థితిలో ఉన్నారా? అభివృద్ధి చెందేటువంటి స్థితిలో ఉన్నారా? ఫలించే స్థితిలో ఉన్నారా? మనం ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, విస్తరించాలన్నా దేవుని యొక్క కృపా కనికరము కావాలి. మన బిడ్డలు వివిధ ప్రాంతాలలో స్థిరపడాలి. స్థిరపడటం మాత్రమే కాదు, ఆ భూమిని లోబర్చుకున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఎక్కడైతే ఉన్నారో మన బిడ్డలు దేశ విదేశాలలో ఉద్యోగాల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము వెళ్ళినటువంటి మన బిడ్డలందరూ కూడా ఆ ప్రాంతాలలో భూమిని కొని ఇళ్ళగాను అనేక రకాలైన ప్లాట్లు గాను స్థిరపరచుకోవాలని దేవుడు మనందరినీ కోరుకొనుచు ఉన్నాడు. కావున మనందరము కూడా ప్రార్థించినట్లయితే ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము, విస్తరిస్తాము, భూమిని లోబరుచుకుంటాము. కావున మనందరము కూడా ఈ వాక్యమును విని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.